సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఒక 15 మినిట్స్‌లో చెప్పేదైతే కాదు. అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాకు చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటేంటంటే ఒకటి చెప్తానండి. ఇంతకుముందు 3 స్టెప్సే ఉండేమో. ఇప్పుడు 4, 5 స్టెప్స్ యాడ్ అయినాయి సినిమాకి. ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, అట్ ద సేమ్ టైం రిలీజ్. నౌ ప్రమోషన్స్ ఒకటి యాడ్ అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రమోషన్స్ అంటే లేకపోతే చాలా కష్టం అని నా ఉద్దేశం. ఐ డోంట్ నో. బట్ లాస్ట్ టైం ఒకటి అన్నానండి మీడియాతో. ఏంటంటే అదే మీడియా కెన్ డూ ఎనీథింగ్ అని. దానికి ఇక్కడికి వచ్చి ఒకసారి నాకు సమాధానం కూడా చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా సినిమా బాగుంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారమ్మా అని. నిజంగా దట్స్ రైట్ అండి, నేను ఒప్పుకుంటాను. అది ఖచ్చితంగా బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు, కానీ అంతవరకు మనం తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారండి. ఖచ్చితంగా నేను హోప్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ రీల్స్ పెడుతుంటే చాలా చాలా రీచ్ వెళ్తుంది. అదే ఒక స్పీచ్ చెప్తుంటే ఒక 1000 లైకులు కూడా రావు. ఐ డోంట్ నో పని షేర్లు వెళ్తాయా అంటే అవి 30-40 ఆగిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ సమ్వేర్ సురేష్ గండేటి గారు ఈ సినిమా పిఆర్ఓ. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన పోస్టులు చూశాను. సురేష్ గారు నాకు మీతో అసలు ఒక్క డిస్కషన్ కూడా ఎప్పుడు అవ్వలేదు, టు బీ ఫ్రాంక్. బట్ ఐ ఫీల్ మై సెల్ఫ్ మీ దాంట్లో నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదండి మా మూవీ గురించి. అంటే ఐ డోంట్ నో వై ఒక పోస్ట్ చూడలేదు. అంటే మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలీదు. బట్ యు ఆర్ పిఆర్ఓ దిస్ ఫిలిం అని నేను విన్నాను. బట్ ఐ డోంట్ నో. ప్రతి ఒక్కరండి పిఆర్ఓగా చేసే ప్రతి ఒక్కరికి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే 100 సినిమాల్లో ఒక సినిమా అనుకోకుండా ఈ సినిమాను కూడా మా సినిమాను కూడా అలాగే ఇలాంటి ఒక 10 సినిమాలు 20 సినిమాలు మీ దగ్గరికి వస్తాయేమో. చిన్న సినిమా అని కాకుండా ఇది కూడా మంచిగా తీసుకెళ్తే బాగుంటుందని ఒక్కసారి ఆలోచించండి. అంతకు మించి ఇంకేం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నెగిటివ్ థింగ్ ఆన్ యూ. మీతో నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడింది లేదు. బట్ అట్ ద సేమ్ టైం యాజ్ ఎ హీరోయిన్గా అంటే మీకు వాళ్ళకి ఉన్నది నాకు తెలీదు. బట్ నాకు తెలిసి నేను మీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ అసలు నేను ఒక్క పోస్ట్ కూడా చూడలేదు. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ప్రమోషన్స్ కూడా ఒక పార్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ మైక్ ఇవ్వండి. ఎవరికి ఇచ్చినా పర్లేదు. ఒకసారి మీరు ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ ఎప్పటికప్పుడు అది మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నేను క్రియేట్ చేయలేను కదా. మీరు ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ కానీ ఇన్స్టా హ్యాండిల్ కానీ ఫేస్బుక్ హ్యాండిల్ కానీ వెళ్ళి చూస్తే మొత్తం తెలుస్తుంది. సో మీరు ఏదో మీరు కాంట్రవర్సీ సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే కనుక అది ఈ రూపంలో కాంట్రవర్సీ చేసేటట్టయితే నాకు ఇది అవసరం లేదండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి నేను కూర్చొని మంచి డ్రెస్ వేసుకొని పోర్ట్రైట్ చేస్తే చాలు. కాంట్రవర్సీ ఐ థింక్ సో. బట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరున్నారు. అట్ ద సేమ్ టైం నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మీరు పోస్టులు పెట్టినప్పుడు నేను ఒక కామన్ గర్ల్ని. నేను ఒకసారి చూడండి ఒకసారి వెనకాల చూడండి. 4 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పెట్టానో ఒకసారి చూడండి ఒకసారి అంతే. యా బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దట్ లైక్ ప్రతి ఒక్కరు అర్థం కాలేదు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సినిమాని గట్టిగా పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ శిగ్న. నౌ ఇట్ విల్ రీచ్. మా సినిమా ఉండేది కాదు. అంటే ఐ మీన్ లైక్ ఉండేదంటే తెలిసేది కాదు చాలా మందికి. వాళ్ళ సైడ్ని ఇంకా చేయాల్సిన పుష్ అంతా చేస్తున్న. టిల్ నౌ మేము ప్రమోట్ చేసినా త్రూ మీడియానే చేస్తున్నాం. సురేష్ గారు లైక్ అంటే మీరు చేయట్లేదు అనట్లేదు కానీ 100% సపోర్ట్ చేస్తున్నారు. బట్ తనకి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర. ఇంకా మీరు మామూలుగా కాంట్రవర్సీ మీ గురించి ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చేస్తే ఇండస్ట్రీ మొత్తం టామ్ అవుతుంది. సో ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ యూ, నాట్ ఇన్ ఎ పాజిటివ్ యాంగిల్. ఒక క్వశ్చన్ అడగండి శజ్ఞాని. మీరు క్వశ్చన్స్ తోనే కదా ఫేమస్ అయింది సురేష్ గారు. ఒక క్వశ్చన్ అడగండి, షీల్ ఆన్సర్ రైట్.
ఇంటర్వ్యూ చేస్తారా? సో ఒప్పేసుకున్నారు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేస్తారు షజ్ఞ. ఓకే డా. చిన్నపిల్లలు కదా సార్, కాలేజ్ స్టూడెంట్స్ కదా, సో ఇలాగే ఉంటాయి వాళ్ళ డిమాండ్స్. సో మీరేం పట్టించుకోకండి, సో ఏం కాదు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ 4 years బ్యాగేజ్, ఇంకా మొదలెడితే పోతూనే ఉంటుంది ఈవినింగ్ దాకా. సో షార్ట్లో చెప్పేస్తాను. ఫస్ట్లీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడు సినిమాలు ఒక యాక్టింగ్ ఇది అని అనుకోలేదండి. ఇట్ వాస్ కంప్లీట్లీ శ్రీనాథ్ గారు ఆయన డెసిషన్ నన్ను ఈ సినిమాలో లీడ్ చేసింది. దానికి ముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, కానీ ఇంకా అక్కడ నుండి అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన తీసుకొచ్చి నన్ను సినిమాకి ఇలా హీరోలా చేస్తారు. సో దానికి నేను ఎప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా ఈ వన్స్ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సినిమా తప్ప ఇంకొక ధ్యాస అనేది లేదండి. అంటే దాని ముందు ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు ఫిలిమ్స్, సినిమాలోకి వెళ్ళాలి ఇలా ఆ ఒక కళ అనేది ఎప్పుడు కలలేదు. కానీ వన్స్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, దీని రుచి తెలిసిన తర్వాత ఇంకంతే అదొక పిచ్చెక్కేసింది ఇంకా ఆ రకంగా. అండ్ ఈ మూవీ దీని ఎక్స్పీరియన్స్ అంటారా, అసలు గుర్తుండిపోతుందండి. మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇక్కడ సిటీలో అలవాటు పడి ఉన్న నేను ఒక పుంగనూరు అనే శ్రీనాథ్ గారి ఊరు, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఒక 2-3 months అక్కడే ఉండి షూట్ చేసుకొని వాట్ ఎవర్ ఎలా ఉన్నా కూడా నాకు లిటరలీ చాలా హెల్త్ ఇష్యూస్ అవన్నీ వచ్చాయి, అది వేరే విషయం. సో అట్లుండి బట్ స్టిల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డైరెక్టర్ శ్రీనాథ్ గారు అండ్ ప్రొడ్యూసర్ సార్. మెయిన్లీ మీ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్న ఒక మాట అన్నారు సార్, నాకు అది ఇంకా బాగా గుర్తుంది. ఒక డైరెక్టర్ అనేవారు 100 మంది ఆర్టిస్టులకి 100 మంది వాళ్ళకి లైఫ్ ఇస్తారు, అండ్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డైరెక్టర్కి లైఫ్ ఇస్తారు. సో మీరు డబ్బులు పెట్టడం వల్ల, శ్రీనాథ్ గారి డెడికేషన్ వల్ల ఈ సినిమా ఈ అవుట్పుట్ ఇట్లా ఉంది సార్. సో ఆ ఫీలింగ్తో ఈ ప్రాజెక్ట్కి ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు ప్రణవ్. ఓకే సార్,